ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఒక 2 ప్రాపర్టీస్ అయితే మేము ముందు ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ రోజు గుర్రంగూడ అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా 150 స్క్వేర్ యార్డ్స్ లో బ్యూటిఫుల్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 పర్మిషన్ ఉంది, కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్స్ మనకు 25x54 అనమాట. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట. చూస్తున్నారు కదా ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. అదేవిధంగా కార్నర్ బిట్ కాబట్టి వెస్ట్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అవుతుందండి. ఒక ప్రాపర్టీ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ ఎలివేషన్ అయితే తీసుకున్నారండి. లోపలికి వెళ్ళడానికి మనకు మంచి గ్రానైట్ తోని ర్యాంప్ తీసుకున్నారు. 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందండి. నార్త్ ఫేసింగ్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీనికి బోర్ వాటర్ కూడా ఉందండి. ఫస్ట్ ఎంటర్ గానే వాస్తు ప్రకారం మనకు బోరు సంపు కూడా తీసుకున్నారు. కింద పార్కింగ్ లో కంప్లీట్ లపాత్ర అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మన సింహద్వారం చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఇండియన్ టేక్తో తీసుకున్నారండి. ప్రాపర్టీ చుట్టూ మనకి ఈ విధంగా ఒక 4 ఫీట్ గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. లోపలికి ఎంటర్ గానే మంచి హాల్ అయితే తీసుకున్నారు. చూసినా కదా గ్రానైట్తో హాలు, మంచిగా ప్రొఫైల్ లైట్స్ తోని ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచిగా యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. టీవీ యూనిట్ తీసుకున్నారు. అదే విధంగా ఇక్కడ మనకు వుడ్ వర్క్ లాగా కనిపించే మంచి వర్క్ అయితే చేపిస్తారండి. ఇదైతే వుడ్ వర్క్ కాదండి, సిమెంట్తోనే చేపిస్తారు అనమాట. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్లో 8 మెంబర్స్ కూర్చొని ప్రశాంతంగా తినే విధంగా అయితే డైనింగ్ ఏరియా కూడా ఇచ్చినారండి. నెక్స్ట్ మనం కిచెన్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ కూడా ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. వాస్తు ప్రకారం మనకు ఈస్ట్ సైడ్ డోర్ కూడా తీసుకున్నారు. ఇక్కడ చూస్తే మంచిగా పూజ గది కూడా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండి. మనకి ఇది వచ్చేసి 1250 SFT ఉందండి. చాలా బాగుంది. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా మంచిగా తీసుకున్నారు. మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, విండోస్, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. స్ట్రైట్కి వెళ్తే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళే ముందు ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి విండోస్, అదేవిధంగా షెల్ఫ్స్, లో రూఫ్, మంచి ఫాల్ సీలింగ్. ప్రాపర్టీ వచ్చేసి గుర్రంగూడలో ఉందండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 86 lakhs అయితే చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్ అన్నమాట. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టే డైరెక్ట్ ఓనర్ స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తానండి. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి G+1 పర్మిషన్ కూడా ఉందండి. మనకు 86 lakhs అయితే చెప్తున్నారు కాబట్టి ఇది నెగోషియబుల్ అనమాట. ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనమాట. సో దీని మీద మనకు 80% లోన్ కూడా వస్తుందంట అండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో ఫుల్ వీడియో కూడా ఉంటుంది. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.